వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా వందనములు. ఇది ముఖ్యంగా మేము మాట్లాడేముందుగా గుబ్బలగూడ రాలవాడ కౌన్సిలర్ భర్త నిన్న మా నాయకుడు వెంకటేశ్వర ఎక్స్ఎమ్మెల్యే గారిని నువ్వు అక్కడ పోయి ఇవ్వ మాట అంటావు, ఇక్కడ వచ్చి ఇవ్వ మాట ఇస్తున్నావు, ఆడు గౌడ్ అంటావు, వాడు రెడ్డి అంటావు, ఇంకోటి అంటావు. నువ్వు ఫస్ట్ మీ ఊరు మాకు గుబ్బలగూడలో ఉండేది 28 నువ్వు బలిటోని 150 ఉన్నాయి. ఏ బీసీలు పట్టరా 250 ఉన్నాయి. మా ఓటుతే కదా నువ్వు గెలిచింది. చెప్పండి ఏమన్నా వస్తే కూడా గుబ్బలగూడ రాండా కూర్చున్నాం. వైఎస్ఆర్ డెవలప్ చేసినారా, నువ్వు డెవలప్ చేసినావా? 5 ఏళ్ళు పూర్తయింది నువ్వు వచ్చే ఇక్కడికి కౌన్సిలర్ అయ్యి చిన్న పొరపల్లి ఎత్తే ఉన్నట్టు చేసినావా? గుడికాడ కూర్చున్నావు, ఊరంతా చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ నువ్వేం చేసినావు అది చూసుకున్నాం. ఊరికే పాకిస్తాన్ మాటలు అవుతుంది. అమరాన్ని నాకు 90 తెలుసు, కానీ ఆయన గురించి మాటలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు, నా గురించి ఆయనకు తెలుసు. కానీ నువ్వు ఏం చేయాలో చెప్పు రేపు సవాల్ చేస్తాంట. రేపు ఊరు కనిపిస్తున్నాం, అందరూ రండా, మీరు రండా, మేమేం చేసినామో మీరేం చేయండి. 5 ఏళ్ళు పూర్తయింది. ఫస్ట్ ఊళ్ళో మా ఓటు గెలిచి నువ్వు మమ్మల్ని విమర్శించే టైం వద్దు. నువ్వు కూడా ఒక టైంలో మా గౌడ ఏంది కూడా చెప్పినావు, మా వద్ద వద్దు మనం అంటే కూడా చెప్పినాము వద్దు. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తయింది గెలిచి ఫస్ట్ ఊరు డెవలప్ చేయి, మళ్ళీ బయట మాట్లాడు. దాని గురించి నేను అంటే త్వరగా వస్తాము, రెడీగా ఉన్నాము. ఇప్పటికే ఇంతతో ఇప్పుడు అదే గౌడ్ అంటా ఉన్నాడు కదా, నొప్పి పట్ల చూసుకున్నాడు సమ్మయ్య గారి కదా, అప్పుడు తెల్లారు గౌడ్ గారిని తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఊళ్ళో కొలరాజకాయలు పెడతాడు పొద్దు అంతా. ఎవరు రోజు తగ్గించినాం, 20 రోజులు తగ్గించినామా, నన్నూరు రోజులు తగ్గించినాము. రాజకీయాలు ఇంట్లోకి వస్తాను వద్దు, మనమంతా ఒకటి అన్నాము. అందుకనేసి 2 రోజులు కౌంటర్ వేయాలా మేము ఒక కనీసం మీ నాయన స్కూల్ కానీ ఇచ్చినట్టు బిల్డింగ్ దానికి కూడా కట్టేదాను. 20 ఏళ్ళు అయింది నాయన స్కూల్ కానీ ఇల్లు ఇచ్చింది. మా నాయన పేరు కట్టే పెట్టదు. సరే బా సల్దాకాన్ని పెడతాము, కడతామంటే కూడా ఒప్పుకోవాలి. నువ్వు కట్టుకుంటూ నువ్వు కట్టవు. అప్పుడు దాన్ని కూడా నువ్వు సోదరు చేసుకున్నావు కట్టుకుంటావు. అది అందులో ఎక్కువ మాటలు తీసుకోలేదు. మీరు కూడా రంట రమ్మనంట కూర్చుంటా ఉడికాడా ఎవరు డెవలప్ చేయండి ఊళ్ళో. అప్పుడు గవర్నమెంట్ లేదన్నావు, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి కనీసం ప్యాక్షన్ అంటే వేసినారు. ఇప్పుడు చెప్పండి చెప్పేసి జవాబు చేసి మనకు మొదటి రోజు మా సంస్థాగత మీటింగ్ సందర్భంలో కొంచెం గట్టిగా మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినారు, వ్యంగ్యంగా మాట్లాడినారు. అది మీకు పద్ధతి కాదు. నేను జల్లు అమ్ముతున్నాను అని నన్ను విమర్శించినాం. మీరు సాసగా ఉన్నామని అన్నారు కదా, తప్పండి. మీకు కూడా జల్లు ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీరు కూడా జల్లి వ్యాపారం చేస్తున్నారు, రకరకాల వ్యాపారాలు మీకు ఉన్నాయి. మేము ఒక్కరే చేసినాము, మీరు చేయలేదని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు అడిగినాం. మీరు కొలమాసంపల్లిలో ఉన్న జల్లి ఫ్యాక్టరీ మీదా కాదని అడిగారు. దానిపైన మీరు సమాధానం చెప్పాలి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఇంకా ఏదేదో లేని పనివన్నీ కూడా మీరు దౌర్జన్యాలు చేసినారు, దోపిడీలు చేసినారు. మేము వైసీపీ వాళ్ళవి ఇది మా పైన లేని పని ఎందుకు నన్ను పాపం తెలుగుతూ చాలా అవసరం పడి, ఎందుకంటే లోకల్ ఎలక్షన్ చేస్తాను. ఏమైనా అమరాన్ని ఏమన్నా మంచి పదవులు ఏమన్నా ఇస్తాడు మనం బాగా గట్టిగా మాట్లాడినట్టు అవన్నీ ఆయన దగ్గర జరగవు, మీకు తెలుసు. కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ సమాజంలో. ఇప్పుడు మీరేమో మన సాచాలు మాట చెప్తున్నారు. మా కొత్తపల్లి పంచాయతీలో బొమ్మనపల్లి గ్రామంలో 1995లో మహమ్మద్ నయాజ్ అనే అతను భూమి కొన్నాడు. అక్కడ వాల్మీకులు మొగిలప్ప వాళ్ళ అబ్బాయి కోనేటిని వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత భూమిని అమ్మినారు. వాళ్ళు కొనుక్కొని 95 నుంచి వాళ్ళ స్వాధీనంలో ఉంది. అక్కడ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇంతవరకు దానిపైన ఎవరు కానీ వాళ్ళ భూమిలోకి ఎవరు కానీ అడుగు పెట్టారు. మొన్న మీ ప్రభుత్వం వస్తున్నట్లే వచ్చిన వెంటనే దౌర్జన్యంగా మీరు మండల లీడర్లు ఇద్దరు కలిసి పేర్లు చెప్పన్నా సరే చెప్తాను, మీరు వాస్తవాలు మీరు ఒప్పుకొని వస్తే మీరు దాన్ని కబ్జా చేయాలని 34 లక్షలకి దాదాపు 3 కోట్లు విలువ చేసే భూమి అండి. మీరు
ఇట్లా కీలపట్ల గుడికి కన్నా వెళ్తే రోడ్లోనే కనిపిస్తారు. కొత్త బొమ్మనపల్లి విలేజ్ గ్రామానికి కానుకొని ముందే లెఫ్ట్లో వస్తుంది. ఇక్కడ ఇల్లు ఉంది, భూమి ఉంది, పొలం ఉంది, వాళ్ళ స్వాధీనంలోనే ఉంది, అన్నీ కూడా. ఆయన జీవనాధారంతో దుబాయ్ వెళ్ళాడు. ఆ భూమికి వల్ల ఆయన దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ వెళ్తే వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు పాపం. అతనికి కొంత ఏమి తెలియదు, ముస్లిము, అతనికి ఏమి తెలియదు. మీరు దౌర్జన్యంగా మీ తెలుగుదేశం కార్యకర్త లీడరు, బొమ్మనపల్లి లీడరు ఆ భూమిని మీకు 34 లక్షలకు అమ్మితే 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని దౌర్జన్యంగా జేసీబీలు ఎత్తుకు అక్కడ పెట్టి భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి వచ్చి పోలీసులు తీసుకుపోయి అక్కడ అడ్డుపడితే ఇమ్మీడియట్లీ సీఏ గారికి ఫోన్ చేసి మీరు ఎట్లానే పంపిస్తారు పోలీసు వాళ్ళు అంటే సీఏ గారు భయపడి కానిస్టేబుల్ వెనక్కి పిలిపించేయడం జరిగింది. ఈ దౌర్జన్యం వాస్తవం కాదా? ఇది మీరు దౌర్జన్యం అంటారా, లేకపోతే ఇది మీరు చేస్తే మాత్రం సంసారమా, నేను చేసే వ్యభిచారమా? ఇది మీకు మాకు ఇది దేనికి సంబంధించింది మీరు చెప్పాలి. అదేవిధంగా అదే వ్యక్తి అదే గ్రామంలో కానీ మీ తెలుగుదేశం లీడరు బొమ్మనపల్లి నుంచి బండపల్లి జలాలపల్లికి వెళ్తారు రోడ్డు. దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము కూడా మా ఫాదర్ సర్పంచ్గా, మా మిస్సెస్ సర్పంచ్గా, నేను ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా 3 పర్యాలు ఒకసారి ఎంపీటీసీగా కూడా కంటిన్యూగా అప్పటి నుంచి నేను రోడ్డు వేసిన విధానం అది రోడ్డు ఉందండి. గ్రామస్తులు వెళ్తా వస్తున్నది, భూములు ఉన్నాయి, అక్కడ జలాలపల్లికి రాకపోకలు జరుగుతూ ఉంది. అలాంటిది మీ లీడరు ఈ భూమి నాకు వస్తుందని దౌర్జన్యం చేసి రోడ్లు పోనీకన్నా మొత్తం దాన్ని ఆక్రమించుకొని కల్లేసుకున్నాడు. దీని ఏమంటారండి? తెలుగుదేశం తమ్ముడు మీరు చెప్పాలా? దౌర్జన్యం అంటారా దీన్ని, లేదంటే న్యాయం అంటారా? అక్రమమా సక్రమమా? దీనికి సమాధానం చెప్పాలి మీరు. అదేవిధంగా మళ్ళీ గ్రామస్తులందరూ ఒకటై మాకు సర్పంచ్ కాబట్టి నాకు కూడా విన్నపించుకున్నారు. మేమందరం కూడా గ్రామస్తులందరూ చేరి మొత్తం జేసీబీలు పెట్టి మొత్తం ఓపెన్ చేసి మేము కూడా దాన్ని క్లియర్గా ఓపెన్ చేసి రోడ్డు రాకపోకలు సాగిస్తాను. అంటే మీరు ఇలాంటివన్నీ మీరు చేయొచ్చా? ఇలాంటివన్నీ మీరు చేసి మా పైన నిందలేసేది, మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకునేకి మన చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్లు మీరు కూడా ఇక్కడ అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి మీరు చేసే తప్పులు కప్పుపుచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నానని మేమందరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని సక్రమంగా మీరు ఇచ్చిన హామీలు, మీరు ఎలా గెలిచినారో, మీరు ఏ మాటలు చెప్పి గెలిచినారో దాని మీద ప్రజల దగ్గరికి గౌరవంగా వెళ్ళేటట్టుగా అవన్నీ కూడా పూర్తి చేసుకుని బాగుంటుంది. లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయని అన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాం అన్ని ఎలక్షన్స్కు. మీరు లోకల్ ఎలక్షన్లో రేపు వస్తే మేము తప్పుడు పనులు చేసినామా, మీరు తప్పుడు పనులు చేసినామా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని వెళ్దామండి ప్రజల దగ్గరికి. అప్పుడు తెలుస్తుంది మీరా మేము అనేది తప్పుడు అనేది వినియోగించుకుంటూ దయచేసి దీన్ని తాపేస్తే మీకు మాకు అందరికి మంచిదని అన్న. ఇంకోటి ఏమంటే ఇంతవరకు నేను ఎప్పుడు దీని గురించి ఎప్పుడు మాట్లాడలేను అన్న. నేను 95 నుంచి వార్డు మెంబర్గా ఉన్నాను. 95 నుంచి వార్డు మెంబర్గా ఉన్నాను అన్న. నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎట్లా పోవాలా, ఆ పాలసీ మాకు మా నాయన నేర్పించినాడు. సీతన్న, మా నాయన పేరు వచ్చి సీతన్న. ఎవరు మాట్లాడినట్టు ఒక పాలసీతో పోతూ ఉంటాము. ఇప్పుడు మొన్న ఒక విషయం జరిగింది. ఈ మరి మిట్టపైన అంగళ్ళంతా ఎత్తలేదే, వాళ్ళేం మగవాళ్ళు కాదా అంటే గవర్నమెంట్ మీదైతే మీరు ఎత్తిపించాల, మగవాళ్ళ లేదా తెలుస్తుంది. ఇంకొకటి చిన్న విషయం చెప్తా ఉండా, ఇది నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, గర్వంగా చెప్పుకుంటా ఉండా. 85లో పార్క్ విషయం, పార్క్ బస్టాండ్ చేసేయాలా అనేసి అందరూ కుట్రలు పనుకొని ఇప్పుడు ఉండే బిల్డింగ్ కట్టారు కదా, ఇది మన మున్సిపాలిటీ. నేను లేదంటే ఆ బిల్డింగే లేదు. దోవ దీంట్లో నుంచి చేసుకొని ఈ పార్క్ని బస్టాండ్ చేసేయాలా అనేసి ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు అంతా కుట్రలు చేసుకొని ఒక సెక్షన్కి వచ్చినారు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ పలంనేరులో ఆ అమ్మ వచ్చి మా సిస్టర్ లలిత థామస్ అనేసి మా సిస్టర్ ఆ అమ్మని ముందు తోసి వీళ్ళంతా పార్క్ని కొట్టేయాల బస్ స్టాండ్కి అనేసి ఇది చేసినారు. అప్పుడు నేను వచ్చి చైర్మన్గా వీలు ఉన్నాడు కబడ్దన్న నాగమణి కబడ్డీ. ఆయనకు వచ్చి పరమ శిష్యుడు. నేను లంచ్ మేము తీసుకోను, నీతి ఉంటే నీతిగా మాట్లాడతా, అన్యాయంగా అన్యాయంగా మాట్లాడతా. ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉన్నాను కాబట్టి ఆ పక్క ఒక మిల్లరు, ఈ పక్క ఒక మిల్లరు,
రెండు పక్కల రోడ్ వేసేయాలా, దాన్ని కొట్టేయాలనేసి పోలీసు వాళ్ళ నుంచి వాళ్ళేం నన్ను తప్పుగా అనుకోకుండా ఉండేది నేను వాస్తవంగా చెప్తా ఉంటా. కూలర్లు పెట్టుకొని గడ్డపార్లు లారీలు అంతా చేసి దాన్ని కొట్టేయాల, పార్క్ కొట్టేసి అప్పటికప్పుడే రోడ్డు చేసేయాలని చెప్పినారు. నేను ఆలోచన చేస్తే ఇదంతా కాదు అనేసి స్టే తెచ్చినాం. పార్క్ అది బాబూజీ పార్క్ అనేసి స్టే తెచ్చినాం. స్టే చేస్తే ఒక మనిషి ఆయన కాలమైపోయినాడు. ఆయన మంచిగా చెడ్డాడు, ఆయన కాలమైపోయినాడు కాబట్టి ఆయన గురించి తప్పుగా ఏం చెప్పలేదు. ఆయన పేరు వచ్చి గోయిశెట్టి. ఆడ పార్కే లేదే, గాడించి పార్క్ వచ్చేసా అనేసి నాతో ఆయన ఇది చేసుకున్నాడు. ఇద్దరు పోయి ఇది స్టే తెచ్చినాము. ఆయన విత్డ్రా చేసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, విత్డ్రా చేసుకుంటా. పార్కే లేదు, యాడ పార్క్ ఉంది అనేసి నేను హైకోర్టుకి తిరిగి కేజీ కృష్ణమూర్తి మన బైరాడిపల్లి ఆయన కబర్దాన్ని అడిగినాడంట. అన్నా ఒక బీసీ క్యాండిడేట్, అదే చెప్తాను, ఒక బీసీ క్యాండిడేట్ విత్డ్రా చేసుకున్నాడు, వీళ్ళు ఒక ఎస్సీ క్యాండిడేట్ పోయి ఉంటాడా, వాడి డబ్బులు ఏదైనా ఇది మాట్లాడతాడు. ఇప్పుడు నేను కూడా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, సబ్జెక్ట్ మాట్లాడాల. ఇదే మన అమర్నాథ్ రెడ్డి అన్న వైసీపీలో గెలిచినప్పుడు మేమంతా ఓట్లు వేసినాము, గెలిపించినాము. బజార్లో వచ్చి పోస్ట్ ఆఫీసు ఓపెన్ చేసినారు. ఓపెన్ చేస్తే దానికి పుంగూరు రోడ్డు వచ్చి ఈడేమి తోకలు ఆడించేది అన్ననే చెప్పినాడు నాగరాజు. ఏ రెడ్డి గెలిస్తే ఆ రెడ్డినే తిడతా ఉండేది, ఏ పుంగూరు వస్తే వాడే తిట్టేది. అది కాదు పద్ధతి. నాకే 85లో చంద్రశేఖర్ పిల్ల అనేసి ఈవో ఆయన ఏం చెప్పినారంటే చాలా క్లోజ్. అప్పుడప్పుడు ఏమన్నా గలాటాకు వస్తే మున్సిపల్ ఆఫీస్ కాడ కొంచెం నేను అరిసేసేది. ఆయన చెప్పినాడు, సుందరేష్ నేను చెప్తాను వింటావా అని. చెప్పండి సార్ అండి. రాజకీయ నాయకుడు నోట్లో మాట, బ్యాండ్లో జిప్పు, దానికి వేరే అర్థం ఉంది. నేను దాన్ని ఇంగ్లీష్ కూడా చెప్తా ఉంటా. రాజకీయ నాయకుడు అంటే వార్డు నెంబర్ రాజకీయ నాయకుడే, మినిస్టర్ రాజకీయ, ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు. కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడాల్సింది విషయాన్ని. నేను కరెక్ట్గా అప్పటి నుంచి ఈయన కరెక్ట్గా చెప్తా కొట్టాను తనక పైన. ఒకవేళ పెద్దోళ్ళు చెప్పేది మనం వినల్లా, అది వదిలేసి నువ్వు మగవాడైతే దీని కాలేజ్ చేయించు, దాన్ని కాలేజ్ చేయించు, ఇదేనా? ఇప్పుడు గవర్నమెంట్ మీదైతే మీరు కాలేజ్ చేయించండా, దాన్ని వదిలేసి ఏదో మైక్ ముందు కూర్చొని పెట్టేసి మాట్లాడేస్తాము, ఏదైనా అది మాట్లాడేసేదైనా, అది పద్ధతి కాదు. ఏమంటే ఇంకొకటి చిన్న విషయం, ఏదేదో చెప్పేస్తాడా అనుకోవద్దంట. ఏమంటే సూపర్ స్టార్ కృష్ణ ఆయన వచ్చి ఏమంటే మహేష్ బాబు ఆయన షూటింగ్ పోయేటప్పుడు కృష్ణ కూడానే పోయేదంట. ఏమైపోతాడు ఏమో బిడ్డ అని. వీడు అట్లా కాదంట, అమ్మ రాకముందు 3 రీల్ తీసేసింటాడు అంట. మహేష్ బాబునినా తీసేసింటాడంట. వాడి మాట సూర్య కంటే అయిపోతే వాడి మాట వాడే ఏంటంట. మరి ప్రతి ఒక్క ఎస్సీనే ఏదో ఒక విధంగా వాడుకుంటారు. నేను లేదని చెప్పలే. ప్రతి ఒక్క ఎస్సీ, ప్రతి ఒక్క రెడ్డికి కావాలా, ప్రతి ఒక్క నాయుడికి కావాలా. ఇంకొకటి అట్లా చిన్న విషయము, 95లో మా పోలీస్ పార్క్ వెనకాల ఎస్సీలకైనా లెట్రిన్ బాత్రూమ్ ఉంది. దాన్ని కొట్టేసి అప్పుడు నేను వార్డు నెంబర్ కాకుండా వాళ్ళు వదిలి వచ్చి ఎంపీటీసీ మేమేం చెప్తున్నామంటే గవర్నమెంట్ మీదే, అర్థమైనా? ఆడ మానేరు కమిటీ శాంక్షన్ అయింది. ఆడ ట్యాంక్ కడితే ఆడ ఉండే వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది, మా వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది. వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని కాకుండా ఆడ ట్యాంకే కట్టకుండా నిలిపేసినారు. ఈరోజు ఎస్సీ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి 3 రోజు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. నీళ్ళు లేనప్పుడు అంటే ఒక ట్యాంక్ నీళ్ళు వచ్చి 700 రూపాయలు రోజు ట్యాంకులు తిప్పుకుంటూ ఉన్నారు.
దాన్ని కూడా వీళ్ళే కాకుండా నిలిపించేసినారు. ఇప్పుడు మనం చేసేది ఏమన్నా ఉంటే మనం కరెక్ట్గా చేయాల. అది నువ్వు మాట్లాడేది నోట్లో మాట కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి వాయికి నేను వివరిస్తా ఉన్నాను. ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడింటే నన్నే క్షమించమని ఓకే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి చేసినటువంటి గౌరవ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మొన్న నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం BTS కళ్యాణ మండపం ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా, అట్టహాసంగా కార్యకర్తలు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం జరిగింది. అదంతా కూడా మీడియా సోదరులు ఆధ్వర్యంలో ప్రజలకు కూడా చేరవేశాము. అందులో పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారు ఒక అంశాన్ని 2-3 అంశాలు మాట్లాడినారు. అందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేని అసభ్యంగా అవమానకరంగా మాట్లాడటం, హేళన చేసి మాట్లాడటం పద్ధతి కాదు. నువ్వు కాంట్రాక్టరే, మేము కాంట్రాక్టరే. మీరు ఎమ్మెల్యేగా ఎన్నో క్వారీలు, అదే కొలమా సంపర్ల క్వారీని గతంలో మీరు నడిపినటువంటి క్వారీనే. తర్వాత ఈయన తీసుకొని ఈయన నడిపాడు. అది ప్రజలకు అందరికీ తెలుసు. దాని విషయాలు ఎందుకంటే చాలా ప్రెస్ మీట్లో మాట్లాడిన ఒకటి కాబట్టి దాని అవసరం లేదు. కానీ గంగవరం మండలం తరఫున నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా గెలిచి తెలుగుదేశం పార్టీలోకి పోయి మరి ఇప్పుడు రూలింగ్లో ఏం ఆశిస్తున్నాడో, మార్కెట్ కమిటీస్ ఆశించినాడు, అది రాలా. ఇంకేదన్నా ఇస్తారేమో అని పాపము చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడినాడు నిన్న. నువ్వు నిద్ర లేస్తే నీట్గా 2 జేసీబీలు, ట్రాక్టర్లు, ఇసుక ఆ మప్పినపల్లి క్రాస్లో ఉండే డంపు నైట్లో తోలే పని, చాలా పెద్ద పెద్ద పనులు నీకు. ఏ రాజకీయాలు 25 ఏళ్ళు అయింది. మాకు ఏరియా ఆడిందో కూడా తెలియదు, ఇసుక ఎట్లుంటుందో కూడా తెలియదు. మీరు ప్రజాప్రతినిధి అయినప్పటి నుంచి నువ్వు అంచెలంచెలుగా ఏమేమి చేసి పెద్దవాడైనావో స్థానికంగా మాకు అందరికీ తెలుసు. నేను కూడా కలెక్టర్లో పుట్టి పెరిగినోడు కాబట్టి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చినాడు నీకు. ఇలా ఈరోజు మేము అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడాలని మేము అనుకోవడం లేదు. మా దగ్గర మాట్లాడించి ఆయన మీద విమర్శలు చేసే విధంగా మీ కేడర్ ప్రయత్నం చేస్తా ఉంది. వెంకటగౌడు గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాడు. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, ప్రజలకి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాల్లో తరచూ పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు. ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. స్టేట్లోనే 1,03,000 ఓట్లు పొందినటువంటి నాయకుడు వెంకటగౌడు. మీరేదో పెద్ద వ్యత్యాసంతో గెలిచిపోయినటువంటి సందర్భాలు లేవు. మీరు మాట్లాడే మాటలు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా గంగవరంలో హెడ్-క్వార్టర్లో భూములు వైకాపా నాయకులు ఆక్రమించుకుంటా ఉన్నారు. ఆఫీస్ కట్టేసినారు, ఇంకో జాగా ఆక్రమించుకుంటారు అనే విషయాలు నేను చాలా తేలిగ్గా మాట్లాడినాను. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిజల్ట్ వచ్చిన నైటే నువ్వు టిప్పర్లు, జేసీబీలు పెట్టి ఎక్కడెక్కడైతే
వైసీపీ నాయకులు ఇసుకుందో ఎక్కడెక్కడైతే డంపింగ్లు ఉన్నాయో నైట్కి నైటే దోలుకొని దౌర్జన్యం. దానికి ఉదాహరణ కొంగోలపల్లి సర్పంచ్ ఇసుక తోలుకుంటే అదంతా దొంగలించుకొని పోయిన విషయాలంతా కూడా అందరికీ తెలుసు. నువ్వు చేసే వృత్తి ఏదో నీకుంటే పదవి ఏమనేది మనం ఏం చేస్తున్నాం, మన గౌరవమైనటువంటి పార్టీ అధ్యక్షుడు ఇచ్చినప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలనేటువంటి విషయాల్ని బాగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ హెడ్ క్వార్టర్లో అది రికార్డెడ్గా మా ఎమ్మెల్యే మాట్లాడింది వంకపరం ఒక భూమి, దాన్ని పట్టా చేసుకున్నారు వైసీపీ నాయకులు. ఓకే, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నిన్న మాట్లాడినాం. నేను డైరెక్ట్గా నీకు సవాలు విసురుతా ఉన్నా. మనకుండేది కోనేటి వెంకటేశ్వరరాయ స్వామి దేవస్థానం ఉంది. నీకు సంబంధం లేకుంటే, మీ వైసీపీ నాయకులకి దాంట్లో ప్రమేయం లేకుంటే, మీ వాళ్ళు దాన్ని కొనుక్కోకుంటే, మీ టీడీపీ నాయకులకి ఆ భూమి విషయంలో ఎలాంటి సంబంధాలు లేకపోతే ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా అని నేను నిన్ను డైరెక్ట్గా పిలుస్తా ఉన్నా. మనం మాట్లాడేటప్పుడు మేము కూడా రాజకీయ నాయకులే. ఆ భూమిలో ఎవరు పోతా ఉన్నారు, మట్టి ఎవరు తోలురి, జేసీబీలు ఎవరు పెట్టరి, టిప్పర్లు ఎవరు పెట్టరి, ఎవరెవరికి ఎంత పర్సంటేజ్లు పోయినాయి, మట్టికి ఎంత పోయింది, పేపర్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు, రాస్తానే ఉన్నారు. నిన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన న్యూస్ కూడా మీ టీడీపీ నాయకునికి సంబంధించిన పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్తోనే మాట్లాడింది. అంటే మీకు ఏం లూసుకులు ఉన్నాయి, మాకేం తెలుసు. ఇది వేరే మీడియా వాళ్ళు ఎవరు బయట పెట్టలే. మీ నాయకుడు మీ గంగవరం పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన ఆయన పేపర్లో పుంకాలుగా వార్త రాసినాడు. ఆ వార్తని మా ఎక్స్ఎమ్మెల్యే గారు పబ్లిక్గా తెలియజేసినారు. ఆయన మా పార్టీ వాళ్ళు అయినా తప్పే, మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పని న్యాయంగా మాట్లాడినాడు. నువ్వు దాన్ని మాకు సంబంధమే లేదు అని మాట్లాడటం కరెక్ట్ కాదు. నిరూపించుకునేది నాకే ఇద్దరు ముగ్గురు చెప్పినారు, మేము కొనుక్కున్నాము మీ నాయకులే. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము చేయలేదు. నువ్వు వేగంగా ప్రెస్ ముందర మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు. మనం మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. మనం మాట్లాడిన మాట నిలబడే విధంగా మాట్లాడాలి. అప్పుడే నాయకులుగా మనం నిలబడతాం. అదేవిధంగా గంగవరం హైవేలో పట్టాలు చేసుకున్నారు, ఆఫీసు పట్టాలు చేసుకున్నారు. అంటే శ్రీలంక కాలనీ వాళ్ళు శరణార్థులు వాళ్ళు ఆక్రమించుకుంటే దాని క్వశ్చన్ చేయడం. ఎందుకంటే మన పసుపు జెండా పట్టుకుంటాడు అతను. మేము స్థానికులు పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కట్టుకోవడానికి పట్టా చేసుకొని కట్టుకుంటే దాన్ని విమర్శిస్తాను. గతంలో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటోలు తీసుకున్నారు, దాని మీద ఏదేదో చేయాలనుకున్నారు. అది అందరికీ తెలుసు. ఇలా మీరు పార్టీని నిలబెట్టుకోవాలంటే మీరు కట్టుకోవచ్చు, దాన్ని మేము వ్యతిరేకించము. అదేవిధంగా మా ఎంపీటీసీ ఆక్రమించుకున్నారు అని చెప్పారు. ఇది గంగవరం ఎక్స్ సర్పంచ్ మురళి గంగవరం హై స్కూల్ బ్యాక్ సైడ్ 2 ఎకరాలు రికార్డులో కూడా ఉంది. రస్తాపురం ఇప్పుడు కూడా ఉంది. మీరు ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్ కొట్టి చూడవచ్చు. 302/1 2 ఎకరాల 28 సెంట్లు మామిడి చెట్లు పెట్టి బోరు కూడా ఉంది. ఈ సర్వీస్ నెంబర్ వచ్చి అతనికి వేరే చోట ఉండే భూమి సర్వీస్ నెంబర్ వేసి అధికారులు కూడా ఫ్రాడ్ చేసి దానికి సర్వీస్ బిగించుకొని ఈరోజు కూడా ఆక్రమణలో గురైంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ జాగాని జూనియర్ కాలేజీ కేటాయించమని మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం. పక్కలోనే హై స్కూల్ ఉంది. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఇంటర్మీడియట్గానే ఏర్పాటు చేస్తే గంగవరంలో ఉన్నటువంటి పిల్లలకి నిరుపేదలకి విద్యను అందించవచ్చు అనేటువంటి ఆలోచనతో మేము అర్జీలు కూడా ఇచ్చినాం. భరత్ గుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద మేము ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని ఏమంటారు? ఇది ఆక్రమించుకోవడం కదా? ఇది మీ నాయకులు చేసేది కరెక్టేనా? అదేవిధంగా మన బ్రిడ్జి పక్కలో కూడా ఒక 30 సెంట్ల స్థలము
సర్వీసు మన బ్రిడ్జి పక్కలోనే సర్వీస్ రోడ్ ఆనుకొని 30 సెంట్లు స్థలము ప్రభుత్వ భూమి చెరువు పరంపోతుంది. అంటే ఇండియన్ పీనల్ కోడ్లోనే చెరువు పరంపోకలు కానీ, వంక పరంపోకలు కానీ, వాగు పరంపోకలు కానీ పట్టాలు వేయకూడదని మనకి రాజ్యాంగంలోనే చట్టంలోనే ఉంది. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదా? మీరు ప్రజాప్రతినిధులయ్యి ఇలాంటి ప్రభుత్వ భూమిని దోచుకోవడం కరెక్ట్ కదా? మళ్ళీ ఈయన పక్కలో లేఅవుట్ వేస్తే దారికి ఈయనపి గొడవ చేస్తాడు. ఆ దారి సంగతి ఏమైందో మళ్ళీ ఇది అది ఎంత సెటిల్ అయిందో కూడా తెలియదు, అది ఆగిపోయింది మళ్ళీ. అంటే వేరే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే మనం అర్థం చేసేటప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మనం పనిచేసినప్పుడు ఇలాంటి కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఇది మీ నాయకులు చేసేది కరెక్టా సోమశేఖర్ గౌడ్? ఇది మీ నాయకులను అడిగి తెలుసుకోమని ఆయనకు బాగా తెలియజేస్తారు. ఇట్లాగే మా దగ్గర చాలా ఉన్నాయి. ఈ 18 నెలల్లో సుమారు 18 ఆక్రమణలు పైన చేసినారు మీరు. మా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది. ఒకే రోజు అన్నీ మాట్లాడితే మీడియాలో టైం అయిపోతుంది. నువ్వు మళ్ళీ మాట్లాడితే నీ మీద మళ్ళీ మాట్లాడతావు. మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. ఇంకా మీ పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి గంగవరం హెడ్క్వార్టర్లోనే ఎన్ని ఎకరాలు భూ కబ్జా చేసినారు, భూ దోపిడీ చేసినారు కూడా నెక్స్ట్ మాట్లాడతాం. ఆయన పెద్ద పెద్ద నాయకులు అంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలకు సర్వీస్ చేయడానికి, మండలాన్ని డెవలప్ చేయడానికి, మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన మీరు పనిచేయండి. అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మీకు గతంలో విషయం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడినాడు. గంగవరంలో అధికార పార్టీ నాయకులు ఇసుకమ్మల్లా, జల్లెమ్మల్లా, మట్టెమ్మల్లా అన్నీ వాళ్ళ దగ్గరే చేయాలని పాపం ఆయన పిఏకి ఇసుక కమ్మి సిమెంట్ పోలాదనేమో ఆయన దగ్గర మాట్లాడించినాడు. ఈరోజు గంగవరంలో పాపం చాలామంది కమ్మి సిమెంట్ అంగులు చాలామందికి ఉన్నాయి. కానీ గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే ఆయన దగ్గర ఒక అనాధికారికమైన పిఏ, ఆయన జీతం తీసుకునేది ప్రభుత్వంలో అడల్ట్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం చేయడం, 1,1,5,00,000 జీతం తీసుకుంటాడు. పని చేసేది అమరాన్ని. ఇది ప్రభుత్వాన్ని దోపిడీ చేయనట్లు కాదా? మళ్ళా గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే అన్న చెప్పాలా? అప్రూవల్ చేసుకున్నాడు సిమెంట్ కన్నా అన్న దగ్గరే కొనాలి. ఇది ఎక్కడ చట్టం? అమరాన్ని ఇవంతా మనం గతంలో మాట్లాడినాం. ఈరోజు మా దగ్గర మాట్లాడించుకునే పరిస్థితులకు మళ్ళీ మన వాళ్ళు వచ్చినారు. ఈ 2 ఏళ్ళలో చాలా దోపిడీలు జరిగినాయి, చాలా దౌర్జన్యాలు జరిగినాయి, చాలా మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టించినారు. అంటే ఒక పార్టీకి నాయకుడిగా ఉంటే తన సామాజిక వర్గం మీద ఎవడు పోయినా అటెంప్ట్ మర్డర్లు కట్టించేయడమే. పాపం జరవరపల్లిలో నిన్నగా రిలీజ్ అయినారు. కుటుంబమే జైల్లో పెట్టినారు. అంటే ప్రతి గ్రామంలోన చిన్న చిన్న భూ గలాటాలు ఉంటాయి. వాళ్ళ గలాటాలని జంగాలపల్లిలో కూడా ఒక కుటుంబాన్ని నెల అటెంప్ట్ మర్డర్ పెట్టి జైల్లో పెట్టినారు. మేమంతా రాజకీయ నాయకులు ఉన్నాం. ఇంతవరకు అక్రమ కేసులు పెట్టింది లేదు. ఎవరైనా దౌర్జన్యంగా మా మీదకి వస్తే కూడా మేము ఇంతవరకు కేసులు పెట్టి మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో నువ్వు గెలిచింది మర్చిపోయినావు, నీకు అందరూ ఓట్లు వేసినారు. అట్లా వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టడం, వాళ్ళని భయపెట్టించడం. అదేవిధంగా కొత్త సంస్కృతి గంగవరంలో బ్యానర్లు కడితే కూడా కేసులు పెట్టారు. ఇది కొత్త సంస్కృతి. మేము చెప్పినాం మీరు కట్టుకున్నాం. అన్నదమ్ముల మాదిరి రాజకీయాల్లో అందరూ కూడా కలిసిమెలిసి రాజకీయాలు చేయలే, కానీ అభివృద్ధి కూడా కలిసిమెలిసి అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటాం. కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు మండల పరిషత్తులో, పంచాయతీల్లో కూడా మండలంలో నియంత మాదిరి ఈరోజు మా ఊళ్ళో ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఒక దళిత ఎంపీపీ ఉన్నాడు. పాప మా ఎంపీపీ వర్క్ చేయాలని ఫండ్ కావాలని ఆ ఎంపీడీఓని అడిగితే కూడా సోమశేఖర్ అన్న చెప్తే తప్ప నేను సంతకం పెట్టను. ఇది మీరు అందరూ కూడా కనుక్కోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే
ఒక ఎస్సీ ఎంపీపీ, ఎస్సీ ఎంపీటీసీలు, ఎస్సీ సర్పంచుల మీద నీ ఆధిపత్యం ఏమిది? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు గెలిచినారు. మీ ఎమ్మెల్యే ఎట్లా ఓట్లేసి గెలిచినారు, ఎంపీటీసీ సర్పంచులు కూడా అదేవిధంగా ఓట్లు వేయించుకొని గెలిచినారు. ఈరోజు వాళ్ళ హక్కుల్ని, వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ని ఆపి గ్రామాల్లో అభివృద్ధి జరగకన్నా చేసి, అంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేయలేదని వాళ్ళపైన బురద జల్లే కార్యక్రమం. ఈ విధంగా ఒక విషపూరితమైనటువంటి రాజకీయము, మీరు తప్పులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపైన తప్పులను మోపడము, మీరు కార్యకర్తలను దౌర్జన్యం చేసి మళ్ళా వాళ్ళపైనే కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడము, ఈ విధమైనటువంటి ధోరణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదే ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతుంది. ఎవరైతే కొట్టించుకుంటారో, దెబ్బలు తింటారో వాడు జైలుకు పోవాలా, కొట్టోడు దర్జాగా స్టేషన్ పేర్లు తీసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడని కాలర్ ఎగరేసుకొని తిరిగే పరిస్థితులు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. స్థానికంగా కూడా పలమనేరు నియోజకవర్గంలో కూడా అదే జరుగుతుంది. ఇలాంటి రాజకీయాలు ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాలు మీకన్నా బాగా చేయగలిగిన సత్తా, ధైర్యము, కలేజా మాకుంది. మేము చేస్తే తట్టుకోలేదు. కాబట్టి ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి రాజకీయాల్ని మాకు దయచేసి మేము చేయలేదు కాబట్టి ఇలాంటివి చేయొద్దని మీకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాము. మీకు ఏదన్నా చేతనైతే నిజంగా ఈ నిన్న మాట్లాడిన ప్రెస్ మీటు మాకు జవాబు ఇవ్వాలని మాట్లాడినారే తప్ప ఎవరు మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ అది. గతంలో నేను డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడినట్టు ఎవరు దాన్ని కౌంటర్ వేయలేదు. మీరు కావాలంటే వెంకయ్య గౌడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ విషయాలపైన చర్చ పెట్టుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా సోదరులు కూడా ఇబ్బంది పెట్టి ప్రజలు కూడా పనికిరాని మాటలు మాట్లాడితే వినో ఓపిక వాళ్ళకు కూడా ఉండదు. కాబట్టి మంచి విషయాలకు మాట్లాడుకుందాం. ఇలాంటి భూదోపిడీలు, భూ కబ్జాలు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఇట్లావన్నీ చేసి నేను అందరూ వెనకాల కూర్చోంటే నాకు ఒకరిని చూస్తే ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. కాబట్టి ఒకరి కింద ఒక స్టోరీ మళ్ళా నిదానంగా లోకల్ పడే ఎలక్షన్ వస్తుంది. కాబట్టి మీ ఒకరి చరిత్ర మాట్లాడదాం. అంతవరకు మీరు అధికారం ఉంది కాబట్టి మీరు ఏమేమి మాఫియాలు చేస్తారో చేస్తూ ఉండండి. మేము అవి ప్రజలకు చెప్పే పనులు మేము ఉంటాం. కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా మాని గౌరవ శాసనసభ్యులు అమరన్న ఎమ్మెల్యే అయినా, వెంకయ్య గౌడ ఎమ్మెల్యే అయినా ఇద్దరు శాసనసభ్యులే, ఇద్దరు సమానమే. ఎవరు ఎక్కువ తక్కువ ఏమి కాదు. వాళ్ళకి ఇద్దరికి ఎటు ఓట్లేదు ప్రజలే. కాబట్టి ఈ వ్యత్యాసాలను మీరు మాట్లాడకుండా ఎవరైనా ప్రజాప్రతినిధులు గౌరవించే విధంగా వాళ్ళందరినీ కూడా మాకు ఎమ్మెల్యే అయినా, మీకు ఎమ్మెల్యే అయినా, ఇద్దరికి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ స్థాయిని దిగజార్చే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి అమరాన్న మీద కూడా మాట్లాడే విధంగా చేయొద్దని మీకు మరోసారి తెలియజేస్తున్నాం. చేసిన మీడియా మిత్రులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా రేపు యూట్యూబర్స్ డే, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మీరే ఈ పలమనేరు న్యూస్ని అందరికీ బహిర్గతం చేసేది. నిన్నటి దినం వాళ్ళు జనసేన నాయకులకు కూడా ఎటువంటి సబ్జెక్టే లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. జస్ట్ ఆ కల్తీ లడ్డు విషయంలో క్లారిటీ వచ్చినాక మీరు ఎందుకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదని అడిగినారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏం మాట్లాడలేదు. ఒక స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళ పనుల్లో ఉంటే స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఫోన్లు చేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, మీరు ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు ఇస్తే స్క్రిప్ట్ రైటర్లు వచ్చి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసినారు. దాంట్లో ఒక తమ్ముడు వేలు చూపించి అందరినీ మాట్లాడుతున్నాడు. విషయం ఏమంటే ఆ అబ్బాయికి తెలియని విషయం, జన సైనికుల గురించి అలా ఏమన్నా మాట్లాడినామా? నాకు అది ప్రెస్ మీట్ చూసినట్టు అనిపించింది. ఏమంటే జన సైనికులు చేసిందంట. మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల గురించి కానీ అమరుల గురించి కానీ ఆ విషయంలో ఏది మాట్లాడలేదు. ఆ సబ్జెక్ట్ చూసినాక వాళ్ళు మా తమ్ముడు చెప్పిన ప్రెస్ మీట్ మాక తెలుగుదేశం వరకు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ మనిషి ఏమంటారంటే అమరుని మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, అమరుని మమ్మల్ని పదవులు ఇస్తున్నాడు, అమరుని మాకు అన్నీ చేస్తాను.
అమరణ మీకు చేయలేదని మా ఎమ్మెల్యే గారు, మా ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఎవరు చెప్పినారా? అంటే నాకు ఎట్లుందంటే అది చెప్పడం వల్ల ఇంకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటాడేమో, ఇన్ని రోజులు ఎట్లా చూసుకోలేదు అన్నట్టుగా ఉంది. కానీ అదేమో మాకు తెలిసి నాకైతే అర్థం కాదు. రెండోది, ఇంకో ఆయన డాక్టరేట్, ఆయన ఎంత చదివినా నాకు తెలియదు, ఎట్లా వచ్చేసింది డాక్టరేట్ అంటారు. డాక్టరేట్ కూడా మురుగన్కి కూడా మండలంలో ఇచ్చినారు, మీ నాయకులంతా కూడా పోయి సలహాలు చెప్తున్నారు. డాక్టరేట్ అనేది చదువుతో కూడా ఉచితంతో రాదనా, రకరకాల పీజీలతో వచ్చే డాక్టరేట్లు ఉన్నాయి, మంచి సేవా కార్యక్రమాలతో వచ్చే డాక్టరేట్స్ ఉన్నాయి. మా వెంకటగౌడకి ఎమ్మెల్యే అయినాక వచ్చింది అది కాదన్నా, ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు, పుస్తకాల పంపిణీలు, పెన్షన్లు. ఈ వెంకటేశ్వర హెచ్చరీస్లో 7 మంది చనిపోతే ఆయన సొంత డబ్బులు ఎత్తి 7 మందికి డబ్బులు ఇచ్చినాడు, ఎన్నో యాక్సిడెంట్కి డబ్బులు ఇచ్చినాడు, బుక్కులు పంచినాము, ప్యాడ్లు పంచినాము. ఈ సంవత్సరంలో ప్యాడ్లు పంచుతాము, మీరు అడ్డుకోకుండా ఉంటే చాలు. ఈ సంవత్సరం కూడా ప్యాడ్లు పంచుతాము. ఎందుకంటే సేవా కార్యక్రమాలతో వచ్చింది ఆ గౌరవ డాక్టరేట్ అన్న. డబ్బులు ఇచ్చి కొనుక్కునేట్టుగా అంటే బజార్లో చాలా మంది ఉంది డబ్బులు, అందరూ డాక్టరేట్ వేసుకుంటారు. అది అట్లా ఇచ్చి ఆ డాక్టరేట్ మీరు అవమానపరిచినట్లు అవుతారు. దయచేసి మీరేమన్నా ఉంటే వాటి మీద మాట ఇంకో వ్యక్తి చెప్తాను, మీకు ఏమైనా టికెట్ వస్తారా చూసుకోండి. లాస్ట్ టైం టికెట్ చెప్తే ఆయన జోబీలో ఉందని వచ్చా. ఈసారి మళ్ళీ టికెట్ గురించి చెప్తారు. వీళ్ళేమన్నా జగన్మోహన్ రెడ్డితో టెస్ట్ ఉన్నారని తెలియదు. ఎందుకంటే టికెట్ వస్తుందా రాదని ఆయన వీళ్ళు చెప్పినట్లు వీళ్ళు మాకు ఎక్కువ టికెట్ చెప్పేది ఇవంతా పద్ధతి కాదు. దయచేసి ఇంకోటి, హైవే పక్కల్లో ఉండే జాగాలు ఇవన్నీ కూడా కొంతమంది కబ్జాలకు గురి చేస్తున్నారు. అవన్నీ కూడా మా గంగవరం నాయకులు చెప్తున్నారు. ఈ దాని మీద ఎవరైనా కొన్నా దాని మీద గతంలో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద చర్యలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోండి. మా ఏదైనా పేపర్లో రాస్తే, సాక్షి పేపర్ రాస్తే వాడు సాక్షి పేపర్ వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళది, అది అందుకే ఏదో రాసినాడు. ఆంధ్రజ్యోతిలో రాసిన పేపర్లో అడ్డు అదిపేది అని వేసినారు. మీ పేపరే కదా ఇది, అడ్డు అదిపేది. ఈరోజు ఏమని వేసినారంటే, యథేచ్ఛగా గ్రానైట్ రవాణా, ప్లాస్టిక్ కవర్లతో దిమ్మెలను కప్పి తరలిస్తున్న నిర్వాహకులు. ఇది మా పేపర్ కదా సమయం, మీ పేపర్ బలంగా న్యూస్. ఇది ఇప్పుడు మీరే వీటికి జవాబు చెప్పుకోవాల్సింది పోయి ఎంతసేపు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని మాట్లాడడం తప్పు. దయచేసి ఎవరిని కానీ, మేము ఎప్పుడు కానీ అమరనాథ్ ఎప్పుడు చెడ్డగా మాట్లాడలేదు. ఆయన శాసనసభ్యుడు, గతంలో మా ఎమ్మెల్యే కూడా శాసనసభ్యుడిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీరు అంతా మీ స్థాయి నాయకులు ఆయన్ని అంత ఒక నువ్వు సంపాదించడం మంచిది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.